లెట్స్ మేక్ బిర్యానీ విత్ చెర్రీ. తర్వాత మోషన్స్, వామిటింగ్స్ ఏమైనా నాకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో క్రిములతో కూడిన ఆ బియ్యాన్ని వాటర్తో కడుక్కోవలను. మసాలాలు గట్టిగా వేసి పడేయాలి. తర్వాత ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంటే వేసుకోవాలి, లేదా బయట తయారు చేసిన నెయ్యి వేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత కూర్చొని ఇలా ఏడవాలి. ఆ కన్నీళ్ళు అన్నంలో, బిర్యానీలో పడితే ఇంకా మంచి టేస్ట్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఏడవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కరివేపాకు కొంచెం దొంగలించుకొచ్చిన, దాని పేరు కూడా వస్తలేదు, అదేంటి అది కొత్తిమీర పక్కన పెట్టుకొని, తర్వాత ఉప్పు కారం దట్టుగా వేసిన చికెన్ని కలుపుకొని, ఒక కడాయి తీసుకొని అందులో ఇంత నెయ్యి, ఆయిల్ వేసేసుకొని ఈ కోసినవన్నీ అందులో పడేయాలి. అండ్ ఇంకొక పక్క స్టవ్ ఖాళీగానే ఉంటుంది కాబట్టి కడిగి పెట్టుకున్న బియ్యం దాని మీద పెట్టేసేయాలి. అది అటు పక్కన ఉడుకుతుంది, మనం ఇటు పక్కన చికెన్ ఉడికేద్దాం. ఇది కాసేపు అయిన తర్వాత ఉడికిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో పడేయాలి. పడేసి మూత పెట్టేసి ఇంత దమ్ చేయాలి. దమ్ అంటే అందులో దమ్ వేయకండి, మూత పెడితే దమ్ అవుతుంది అన్నమాట. తర్వాత టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ.